టీఆర్ఎస్ అసమ్మతి నేతల బుజ్జగింపు పర్వం క్లైమాక్స్ కి చేరుకుంది. అసంతృప్తులతో మాట్లాడి కేటీఆర్ సమస్యలున్న నియోజకవర్గాల పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. టికెట్ మార్పు అన్న అంశంపై చర్చకు తావివ్వకుండా అసమ్మతి నేతలను పార్టీ లైన్లోకి తీసుకువస్తున్నారు కేటీఆర్. టీఆర్ఎస్ లో అసమ్మతి నేతల బుజ్జగింపు కొనసాగుతోంది. అసమ్మతి నేతల్ని బుజ్జగించే బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ పలు నియోజకవర్గాల నేతలతో భేటీ అయ్యారు. ముథోల్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి విఠల్ రెడ్డితో పాటు వేణుగోపాలాచారి వర్గీయులతో కేటీఆర్ సమావేశమయ్యారు. విఠల్ రెడ్డి వ్యవహార శైలిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు వేణుగోపాలాచారి వర్గీయులు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికే విఠల్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి గుర్తింపు ఇవ్వడం లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నేతల్ని బుజ్జగించిన కేటీఆర్ కలిసి పనిచేయాలని విఠల్ రెడ్డికి సూచించారు. ఎన్నికల ప్రచారం కోసం నియోజకవర్గ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. విభేదాలు పక్కన పెట్టి ముథోలు గులాబీ జెండా ఎగరేయాలని సూచించారు. ఇటు నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. టికెట్ ఆశించిన శ్రీహర్రావు వర్గీయుల్ని కేటీఆర్ పుచ్చుకించారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కలిసి పనిచేయాలని నిర్మల్ నేతలకు సూచించారు. తమ నేతలకు ఎమ్మెల్సీ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని శ్రీహరి వర్గీయులు సమావేశం తర్వాత అన్నారు. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతు ఇస్తామని శ్రీహర్రావు వర్గీయులు అంటున్నారు. అటు బెల్లంపల్లి టికెట్ ఆశించిన శ్రీదేవ్ కూడా మంత్రి కేటీఆర్ ని కలిశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో అంతా కలిసి పనిచేయాలని, టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక పార్టీ వారి సేవల్ని వినియోగించుకుంటుందని నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి అసంతృప్తి నేతల్ని బుజ్జగించేందుకు కేటీఆర్ చేస్తున్న మంత్రాంగం ఫలిస్తోంది. కొందరికి సున్నితంగా, మరికొందరికి కఠినంగా చెబుతూ అసమ్మతి నేతల్ని దారిలోకి తీసుకువస్తున్నారు కేటీఆర్. అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని చెబుతూనే నేతల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు.